బాబా ఇక్కడ రోడ్ చూడండి గాయస్ ఎలా ఉందో, ఏదో ఫారెన్ ఉన్నట్టు ఉంది మొత్తం. ఈ పక్క కొండలు రోడ్ అంతా ఫారెన్ రైడ్ చేసే ఫీల్ వస్తుంది అసలు. బాగుంది ప్లేస్. నేనైతే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి పెట్టేశాను, ఇది మ్యాప్ పెట్టేశాను, ఇంక వెళ్ళిపోతా ఉంటుంది. అదే ఏం చేయాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే చాలు. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్కి అయితే వచ్చేసాము. అసలు చాలాసేపు నుంచి ఫ్యూయల్ స్టాప్ అయితే కనపడలేదు. ఒక 50-60 కిలోమీటర్స్ నుంచి వెళ్ళాలి. వాడు జశ్వంత్ వెనకాల ఒక టెంపుల్ కనపడితే ఆ టెంపుల్కి వెళ్ళేసి వస్తా అన్నాడు. నేను ట్యాంక్ ఫుల్ చేయించేస్తాను అంత లోపల. పెట్రోల్ కూడా ట్యాంక్ ఫుల్ మళ్ళీ ఫిల్ చేయించేసుకొని మన సీక్రెట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సీక్రెట్ డెస్టినేషన్ అంటే మీకు చెప్పాలి కాబట్టి సీక్రెట్ అది. ఇప్పుడు మా ఫ్రెండ్ గారి కోసం ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను. వాడు కూడా వచ్చేసాడు. ముందర పెట్రోల్ పట్టించుకుంటా అని చెప్పి వాడు ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకోడంట, ముందర పెట్రోల్ బంక్లో పట్టించుకుంటాడంట. అంటే పెట్రోల్ ఉందంట వాడు అంతంగా. వాడి కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను. ఇప్పుడే ఫుడ్ తినడానికి అయితే ఆపాము. ఇక్కడైతే ఇప్పుడు ఫుడ్ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ చిన్న బండి ఉంటే జస్ట్ వెజ్ రైస్ అంతే, 50 రూపీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ. అరే తొందరగా కానీరా, అమ్మాయి కంటే ఎక్కువ సోకులు పడతాడు. ఇంకా 2 అవర్స్ చూపిస్తుంది, రీచ్ అయ్యేసరికి 3 అవుతుంది. ఇప్పుడైనా గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో. ఈ రూట్ ఆల్రెడీ మీకు అర్థమైంటుంది. రూట్ ఏంటో గెస్ చేయండి అని చెప్పా కదా గాయస్. గెస్ చేస్తారా? ఈ రోడ్డు కూడా నేను క్లూ చెప్తాను చూడండి. మనము మైసూర్ నుంచి ఇలా వచ్చేసి కోయంబత్తూరు రూట్కి టర్న్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. ఇంకొంచేపట్లో రివీల్ అయిపోతుంది ఆటోమేటిక్గా, కానీ అంత లోపల గెస్ చేయండి గాయస్. ఫైనల్గా మనం ఎక్కడికి వచ్చామో చూడండి గాయస్. బాందీపూర్ టైగర్ రిజర్వ్. బాందీపూర్ టైగర్ రిజర్వ్కి అయితే వచ్చాము. ఓకే, మనకు బైక్ అయితే ఎటువంటి టోల్ ఏం లేదు. కార్స్కి అయితే చెక్ చేస్తున్నారు ఏమన్నా క్యారీ చేస్తున్నారేమో అని. బాందీపూర్ టైగర్ రిజర్వ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అయితే ప్లేస్ అయితే రివీల్ చేస్తున్నాం కదా. కేరళకి అయితే వెళ్తున్నాము. కేరళ వాయనాడ్కి అయితే వెళ్తున్నాం. ఇది ఒక సడన్ ప్లాన్, అసలు అనుకోకుండా వాయనాడ్కి అయితే కేరళకి వెళ్తున్నాం ఈరోజు మెయిన్గా చెప్పాలంటే. ఎందుకు వెళ్తున్నా అంటే రైడ్ నా బర్త్డే స్పెషల్గా రైడ్ అయితే వెళ్తున్నా. ఇంక ఇక్కడ దారం బట్టి మనకు జింకలు, జంతువులు, మన లక్కు బాగుంటే టైగర్స్ కూడా కనపడచ్చు, ఏనుగులు కూడా కనపడతాయి. చూపిస్తాను మధ్యలో. నేను ఎప్పుడు ఏ జంతువులు కనపడితే అప్పుడు కెమెరా ఆన్ చేస్తాను. బాందీపూర్ టైగర్ రిజర్వ్కి అయితే వచ్చేసా. బట్ కానీ ఇంతవరకు ఒక్క వైల్డ్ అనిమల్ కానీ స్పాట్ కాలా. ఏది ఫస్ట్ కనిపిస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. గ్రీన్ పోలో. మనం కేరళ ఎంటర్ అవుతానే డిఫరెంట్ మాడిఫైడ్ కార్స్, మాడిఫైడ్ బైక్స్ కనపడతాయి. భలే చేస్తారు ఏదైనా కేరళ వాళ్ళు మాడిఫికేషన్. ఏంది ఒక్క అనిమల్ కూడా స్పాట్ కావడం ఇంతవరకు. అబ్బా, ఫారెస్ట్లో ఇలా వెళ్తా అంటే చల్లగా ఉంది. మొత్తం చుట్టూ ఫారెస్ట్ చూడండి. వావ్, ఎక్కడ చూసినా బోట్స్ ఉన్నాయి. నో పార్కింగ్, నో పిక్నిక్, నో ఫోటో, నో లిటరింగ్. వైలేషన్కి 1000 రూపీస్ ఫైన్, అంతకంటే ఎక్కువైనా కావచ్చు. అబ్బా, భలే ఉంది ప్లేస్ మాత్రం చల్లగా. అసలు క్లైమేట్ అయితే మారింది కానీ ఇప్పుడు చూడండి ఫారెస్ట్ రూట్ ఎంత బాగుందో. క్లైమేట్ అయితే మారింది కానీ ఎండ తగ్గింది కానీ బట్ ఒక్క అనిమల్ కూడా కనపడలేదు అసలు ఇంతవరకు. కనీసం ప్రతిసారి వచ్చినప్పుడు జింకలు, నెమళ్ళు, ఏనుగులు అనేవి కనపడుతున్నాయి, ఒక్కరు కూడా కనపడలేదు ఇప్పుడు. చా మనం వచ్చిన టైమే బ్యాడ్.
ఎలా అంటే కనీసం మార్నింగ్ వచ్చిన స్పాట్ ఏంటో, ఈవినింగ్ వచ్చిన స్పాట్ ఏంటో. మనం మధ్యాహ్నం 1:30కి వచ్చినాము, 1:30కి ఏం స్పాట్ కదా చెప్పండి. ఓ నో, చూద్దాం, ఇంకా అయిపోలే కదా. హోప్ ఎందుకు అప్పుడు వదిలిపెట్టడం, ఏదో ఒక మంచి అనిమల్ స్పాట్ కాకపోదా. రూట్ అయితే చాలా బాగుంది అసలు, కంప్లీట్ ఫారెస్ట్ రూట్. ఇంతసేపు చూస్తున్నావు నువ్వు, ఒక్క అనిమల్ అంటే ఒక్క అనిమల్ కనపడలా. మామూలుగా అయితే ఈ ప్లేస్లో అసలు ఎన్ని అనిమల్స్ కనపడతాయి. చీ. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. This time full disappointment. What is this? No. I think మనం ఇప్పుడు బాందీపూర్ నుంచి ముడుమలైకి ఎంటర్ అవుతాము. వెల్కమ్ టు వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే వచ్చేసాము. చూద్దాం ఇప్పుడన్నా ఇంకేమైనా కనపడతాయేమో. ఇప్పుడే మనము కర్ణాటక టూరిజం నుంచి కేరళ టూరిజంలోకి ఎంటర్ అయ్యాము. బోర్డు చూసాను దాగానే, వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఒక్క అనిమల్ అన్న దేవుడా, గాడ్, అట్లీస్ట్ వన్ అనిమల్. వీళ్ళు అమ్ముతున్నారు అడవిలో, వీళ్ళేదో అడవిలో ఏదో పళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు చూడడానికి డిఫరెంట్గా ఉన్నారు, అడవి మనుషులు ఉన్నారు వీళ్ళు. ఓ ఎంత డిఫరెంట్గా ఉన్నారు తెలుసా పీపుల్ కూడా ఇక్కడ. వాళ్ళు ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ ఉంటారు చూడండి. ఇక్కడ గ్రేట్ అసలు వాళ్ళు చూడండి, ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు వాళ్ళు. అన్నీ ఏంటో తినేదానికి కాయలు అయితే అమ్ముతున్నారు. వైల్డ్ హనీ అంట, డైరెక్ట్ అడవి తేనె. అబ్బా, ఇలా ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తుంటే ఫీల్ చాలా బాగుంది. తొందరగా వాయనాడ్కి వెళ్ళిపోయేసి రిసార్ట్లోకి అయితే వెళ్ళిపోవాలి. రిసార్ట్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేసి రిసార్ట్ తీసుకోవాలి. గో స్లో, ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా. వేర్ ఈస్ ద ఎలిఫెంట్ మ్యాన్? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేరళ వాయనాడ్. ఇప్పుడైతే రిసార్ట్ కోసం, రూమ్ కోసం ఆ హంటింగ్ అయితే మొదలైంది. ఎతుకుతా ఉన్నాము. ఏమంటే మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉండే రిసార్ట్ తీసుకుందామని ఈసారి అయితే ప్లాన్ చేస్తున్నాం. ప్రతిసారి నార్మల్ రూమ్స్ తీసుకున్నట్టే. సో ఒకసారి అయితే స్విమ్మింగ్ పూల్ ఉండే రిసార్ట్ ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్లంజీ పబ్లిక్ స్కూల్. ఇక్కడ కేరళకు వస్తే మొత్తం అంతా పీపుల్ అయితే డిఫరెంట్గా ఉన్నారు. మలయాళీస్. ఈరోజు వీకెండ్ కాబట్టి టూరిస్టులు కూడా గట్టిగా ఉన్నారు. చూద్దాం రూమ్ ఎక్కడ తీసుకుంటామో ఏందో చూపిస్తాను. ఇది కేరళ వాయనాడ్ బస్ స్టాండ్. ఇది ఇక్కడ అడుగు పెట్టక దాదాపు 1 year అవుతుంది. 1 year బ్యాక్ వచ్చిన కేరళకు. మొత్తం 3 times వచ్చి ఇప్పటికి వాయనాడు కేరళకు. బట్ కానీ ఎప్పుడూ పెద్ద టైం దొరికేది కాదు. ఈసారి కూడా పెద్ద టైం ఏం దొరకలా, జస్ట్ 1 day అంతే. ఇది వాయనాడ్ బస్ స్టాండ్ బాగుంటుంది, నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఆగేప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకున్నాము. ఆ పక్క ఈ పక్క షాప్స్ చూడండి. ఇంత మలయాళంలో రాస్తుంది. మలయాళము తమిళ్ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి రైటింగ్స్ చూడడానికి. తెలుగు కన్నడ రెండు సిమిలర్గా ఉంటాయి. అక్కడ మనం రైట్ తీసుకోవాలి. చాణక్య మామకం ఇరికించాం. ఇలా ఇరికించుకొని వెళ్ళిపోవాల్సిందే ఈ ట్రాఫిక్లో. కేరళ ఎంటర్ అయితే రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ కానీ మొత్తం కంప్లీట్ ఘాట్ రోడ్స్, అన్ని టర్నింగ్స్ ఘాట్ రోడ్స్. చూడండి ఇప్పుడే ఎటు వచ్చినాను, ఇటు వచ్చిన.
ఎండ చంపుతుంది అప్పుడప్పుడు నీడ వస్తుంది. తొందర రూమ్ తీసుకోవాలి, కొంచెం తొందర రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రైన్ అయినాం కాబట్టి డ్రైవ్ చేసిన సేపు, అందులో మధ్యలో వాటర్ ఫాల్ దగ్గరికి ఎక్స్ట్రా అయింది. మరి రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుగుదాం. ఫైనల్గా రిసార్ట్కి కూడా వచ్చేసాం గాయస్. రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను. రూట్ అంతా నేను మళ్ళీ చూపిస్తాను గోప్రోలో. ఒకసారి రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం డోమ్ షేప్ వస్తుంది, పైన కింద 2 రూమ్స్. ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను మళ్ళీ లాస్ట్లో మెన్షన్ చేస్తాను. చూడండి, మెయిన్ హైలైట్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు, బెడ్. మెయిన్ హైలైట్ ఏంటంటే వ్యూ. ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అన్లిమిటెడ్ బఫెట్ కూడా ఉంది డైరెక్ట్ రిసార్ట్లో ఈరోజు. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. లగేజ్ అయితే వేసాము. మొత్తం డోమ్ తీసుకున్నాము. పైన కూడా సేమ్ ఉంటుంది, యాసిటీస్ ఉంటుంది. పైన కూడా చూపిస్తాను చూడండి. ఇలా స్టెప్స్ ఎక్కేసి రాచాను. ఇది పైన రూము. పైన చిన్న తేడా ఏంటంటే ఈ స్పేస్ తగ్గుతుంది. షేప్ ఇలా వచ్చింది, పిరమిడ్ షేప్ వచ్చింది కాబట్టి. ఇది బెడ్, టీవీ సేమ్. దీనికి కూడా అన్నీ. ఫ్రిడ్జ్ లేదరా, ఏదో డెస్క్లో ఉంటుంది ఫ్రిడ్జ్. డెస్క్లో ఇచ్చింటాడు. సేమ్ వ్యూ ఇక్కడ కూడా. ఇక్కడ ఇంకా పైనుంచి వ్యూ. రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుడ్ తినే ప్లేస్ చాలా నీట్గా అయితే పెట్టినారు. ఫుడ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాము. సలాడ్, చపాతీ ప్రిపేర్ చేస్తున్నారు. గీ రైస్, ప్లెయిన్ రైస్, దాల్ ఫ్రై, వెజిటేబుల్ కుర్మా, చికెన్ కర్రీ, చికెన్ 65, ఫ్రూట్ సలాడ్. హాయ్ గాయస్, రాత్రి అయితే అయిపోయింది. రూమ్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. మొత్తం అడవిలో నుంచి వెళ్ళాలి. మొత్తం రిసార్ట్ తీసుకున్నాను. రిసార్ట్ విత్ స్విమ్మింగ్ పూల్. చాలా బాగుంది రూమ్ అయితే. ప్రైస్ ఎంత పడింది అనేది మొత్తం అంతా మళ్ళీ చెప్తాను. అది చూపిస్తాను నీకు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బయటికి అయితే వెళ్తున్నాము. అంటే ఊరికి టౌన్లోకి వెళ్ళొద్దాం.